Hello guys, welcome to my channel Learn with Nutan. Today we're going to discuss about the strong number program in Java. మన ఈ స్ట్రాంగ్ నెంబర్ ప్రోగ్రామ్ ని ఎలా రాయాలి, ఇన్వేస్ రాయాలో ఈ రోజు వీడియోలో ఏం చేద్దామో డిస్కస్ చేద్దాం. ఇంతవరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. ఫస్ట్ వాట్ ఈజ్ స్ట్రాంగ్ నెంబర్, అసలు స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటని చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏమో మనకి వాట్ ఈజ్ స్ట్రాంగ్ నెంబర్. ఓకే, ఏ strong number is a number where the sum of the factorial. ఓకే, మనకి ఏం చేద్దాం, సమ్ ఆఫ్ ద ఏం చేయాలి, మనకి ఫ్యాక్టోరియల్స్ అని ఏం చేయాలి, మనకి చేసుకోవాలి. ఓకే, ఏం చేస్తారు, మనకి ఫ్యాక్టోరియల్స్ ఏం చేస్తారు, మనకి చేసుకుంటారు. ఓకేనా, ఫ్యాక్టోరియల్స్ ఆఫ్ ఇట్ డిజిట్స్. ఓకే, అంటే వచ్చిన సమ్ ఏం చేసుకోవాలి, మా డిజిట్స్ ఏం చేస్తున్నా ఫ్యాక్టోరియల్ చేసుకొని ఆ సమ్ చేసుకొని చేస్తున్నా ఈక్వల్ టు ద నెంబర్, అంటే వచ్చిన నెంబర్ దాన్ని ఏమంటారు, మనకి స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఒక నెంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఈస్ కాల్డ్ ఇది ఏమంటారు, మా స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏ స్ట్రాంగ్ నెంబర్ ఇస్ అ నెంబర్ విత్ ద సమ్ ఆఫ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇట్ డిజిట్స్ ఈక్వల్ టు ద నెంబర్. అంటే మనం ఇచ్చిన సమ్ దాన్ని ఏం చేస్తారు, యూజ్ చేస్తారు. లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్. ఓకేనా, జస్ట్ ఏముంది మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏముంది 1, 2, అలాగే ఏముంది మనకి 145, ఇంకా అలాగే మనకి ఏముంది ఇంకొక నెంబర్ అనేది కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, మనకి 40585 నెంబర్ మా ఇది. దీస్ ఆర్ నథింగ్ బట్ మా అండ్ సో ఆన్. దీని ఏమంటారు, మనకి స్ట్రాంగ్ నెంబర్స్ అంటారు. ఇది స్ట్రాంగ్ నెంబర్ ఎలాగైందో దీని ఏం చేద్దామా ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ 1కి తీసుకున్నారు అనుకోండి మా 1 ఫ్యాక్టర్ అంటే మనకి 1 కాదు, మనకి ఏమవుతుందో 1 వస్తుంది. అదే 2 ఫ్యాక్టర్ ఏంటి, మనకి ఇక్కడ మనకి 2 ఫ్యాక్టోరియల్ చేయండి, మనకి 2 ఫ్యాక్టోరియల్ చేస్తే మనకి 2 ఇంటూ ఏం చేస్తారు, మనకి 1 చేస్తారు. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి సమ్ చేస్తే మీకు 2 కదా వస్తుంది. మనకి 2 ఇంటూ ప్లస్ చేస్తే ఏమవుతుంది, మనకి 2 ఫ్యాక్టోరియల్ చేస్తే ఏమవుతుంది, మనకి 2 అనేది మీకు ఏమొస్తుందా అవుట్పుట్ అనేది మీకు ఏమొస్తుంది, మనకి వస్తుంది. ఓకేనా, 2 ఇంటూ 1 చేస్తే మనకి ఏమవుతుంది అవుట్పుట్ అంటే ఇచ్చిన మన ఫ్యాక్టోరియల్ కి సమ్ చేస్తే మనకి ఏమవుతుంది, మన ఫ్యాక్టోరియల్ మనకి ఏమొస్తుంది, మనకి ఇలాగా వస్తుంది. ఓకేనా, తర్వాత ఏముంది, మనకి 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 1 ఫ్యాక్టోరియల్ చేయాలి ప్లస్ ఏం చేస్తారు, మనకి 4 ఫ్యాక్టోరియల్ చేయాలి ప్లస్ ఏం చేస్తారు, మనకి 5 ఫ్యాక్టోరియల్ అనేది ఏం చేస్తారు, మనకి చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మనకి లాజిక్ అనేది మనకి చూడండి, మనకి 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 3 12, 12 2 ఎంత 24. సో ప్లస్ ఏం చేస్తారు, మనకి 24 ఇచ్చారు. అలాగే మనకి ఏం చేస్తున్నాం 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత వస్తుంది, మనకి 5 ఇంటూ 4 20, 24 360, 62 ఎంత మనకి 120, 120 ఇంటూ 1 ఎంత మనకి 120 కాబట్టి ఏమవుతుంది, మనకి ఇక్కడ మనకి ఇది టోటల్ కలిపితే మనకి ఏమొచ్చిందమ్మా 145 వచ్చింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డిజిట్ కి మనకి ఏం చేస్తున్నా ఫ్యాక్టోరియల్ చేసి వచ్చిన ఫ్యాక్టోరియల్ ని సమ్ చేసినప్పుడు మనకి సేమ్ నెంబర్ కానీ వచ్చింది అనుకోండి మా దాన్ని ఏమంటారు, మా స్ట్రాంగ్ నెంబర్ అనేది అంటారు. దాన్ని ఏమంటారు, మనకి స్ట్రాంగ్ నెంబర్ అనేది అంటారు. ఓకేనా, అంటే మనం ఏదైనా డిజిట్ తీసుకొని ఇండివిజువల్ డిజిట్ ఫ్యాక్టోరియల్ చేసుకొని ఆ మొత్తం సమ్ చేసుకొని మనం ఏదైతే నెంబర్తో ఫ్యాక్టోరియల్ చేస్తామో ఆ నెంబర్ ఈ రెండు వచ్చిన సమ్ నెంబర్ రెండు సేమ్ అయితే మనం దాన్ని ఏమంటారు, మా స్ట్రాంగ్ నెంబర్ అని అంటారు. ఐ హోప్ ఎవ్రీవన్ క్లియర్ అబౌట్ దిస్ థింగ్ మా. అలాగే స్ట్రాంగ్ నెంబర్ని ఎలాగ అచీవ్ చేసుకోవచ్చు, స్ట్రాంగ్ నెంబర్ మొత్తం ఎన్ని వేస్గా అచీవ్ చేసుకోవచ్చు మా 5 వేస్గా ఏం చేసుకోవచ్చు మా అచీవ్ అని చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఎందుకు మనకి ఫర్ లూప్ ద్వారా ఏం చేసుకోవచ్చు మా అచీవ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఎందుకు మనకి వైల్ లూప్ ద్వారా ఏం చేసుకోవచ్చు మా అచీవ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఏమన్నా మనకి రీయూజబుల్ మెథడ్ ద్వారా ఏం చేసుకోవచ్చు మా అచీవ్ అని చేసుకోవచ్చు. అంటే మళ్ళీ అంటే ఆ మెథడ్ని మళ్ళీ ఏం చేసుకోవచ్చు మా రీయూజబుల్ మెథడ్ అని ఏం చేసుకోవచ్చు, మనకి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏముంది ఫోర్త్ వన్ వచ్చి ఏముంది మనకి రికర్షన్ వే ద్వారా మనకి ఏం చేసుకోవచ్చు మా రికర్షన్ మెథడ్ ద్వారా మనకి ఏం చేసుకోవచ్చు అచీవ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఏముంది మనకి ఆప్టిమైజేషన్ అంటే ఏముంది మనకి ఆప్టిమైజేషన్ చేస్తుంటే కోడ్ని మనకి ఏం చేస్తామా రాసే లాజిక్ని తగ్గిస్తారు. ఓకేనా, ఏం చేస్తాం మనకి ఆప్టిమైజేషన్ అప్రోచ్లో కూడా మనకి ఏం చేసుకోవచ్చు, మా కోడ్ అనేది ఏం చేసుకోవచ్చు ఇక మనకి రాసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఇస్ ద యూజింగ్ ఆఫ్ ద థింగ్ మా మొత్తం ఏం చేసుకోవచ్చు, మనకి 5 వేస్గా మనకి ఏం చేసుకోవచ్చు మా స్ట్రాంగ్ నెంబర్ కాదని మనకి ఏం చేసుకోవచ్చు ఇక మనకి డిస్కస్ అనేది మనకి ఏం చేసుకోవచ్చు మా రాసుకోవచ్చు. ఓకేనా, స్ట్రాంగ్ నెంబర్ ప్రోగ్రామ్ ఏం చేసుకోవచ్చు మా రాసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేద్దామా ఫర్ లూప్ ద్వారా ఎలా రాయాలో దాని గురించి ఏం చేద్దాం, మనకి
చూద్దాం. ఓకేనా, ఫర్ లూప్ ఎందుకు యూస్ చేస్తున్నామా, మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్ గురించి తెలిసినప్పుడు మాత్రం ఏం చేస్తున్నామా ఫర్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. ఫస్ట్ మన కోడింగ్ రాయాలంటే ఏం చేసుకోవాలమ్మా, ఎక్లిప్స్ ఐడి అనేది ఏం చేస్తారమ్మా ఓపెన్ చేస్తారు. ఎక్లిప్స్ ఐడిలో మనకి ఏం చేస్తామా లెఫ్ట్ సైడ్ లో మనకి ఏముంది, మనకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ ఉంది. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ ఏం చేస్తామా ప్రోగ్రామ్ లోకి వెళ్ళి ఏం చేస్తామా సోర్స్ లోకి వెళ్ళి ఏం చేస్తారమ్మా రైట్ క్లిక్ చేసి ఏం చేస్తారు మనకి న్యూలోకి వెళ్ళి ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనకి 1 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, పబ్లిక్ లాజిక్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ మనకి ఏం చేస్తారమ్మా స్కానర్ క్లాస్ దగ్గర నుంచి ఏం చేస్తారు మనకి డేటా అనేది ఏం చేస్తారు మనకి తీసుకుంటారు. ఓకేనా, స్కానర్ క్లాస్ దగ్గర నుంచి మనకి ఏం చేస్తారు మనకి డేటా అనేది మనకి ఏం చేస్తారు మనకి తీసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి మనకి ఇన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకొని ఏం చేస్తామో ఆటోమేటిక్ గా ఏం చేసుకుంటారమా ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఏముండదుమా షార్ట్ కట్ ఉంటుంది. ఓకేనా, కంట్రోల్ షిఫ్ట్ ఓన్ వస్తే మనకి ఏమవుతుందో ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుందో ఇంపోర్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి ఎంటర్ ద ఏమిస్తారు మనకి నెంబర్ టు చెక్ ఏమిస్తారు మనకి స్ట్రాంగ్ ఆర్ నాట్ ఏమిస్తారు టు చెక్ స్ట్రాంగ్ ఆర్ నాట్ అనేసి మనకి స్ట్రాంగ్ ఆర్ ఏమిస్తారు మనకి నాట్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఇంట్ నెంబర్ క్వశ్చన్ చేస్తారు మనకి ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి జస్ట్ ఏం చేస్తామా నెంబర్ అనేది ఏం చేస్తున్నాం ఒక టెంప్లో మనకి ఏం చేస్తున్నాం స్టోర్ చేసుకుంది. ఎందుకంటే మనకి ఆపరేషన్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది మనకి నెంబర్ అనేది మీకు ఏమవుతుందో చేంజ్ అనేది అయిపోతుంది. అందుకే మనకి ఏం చేస్తామా మన నెంబర్ని ఏం చేస్తున్నాం టెంపరీ వేరియబుల్ మనకి ఏం చేస్తామా స్టోర్ చేసుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తాం మనకి ఏంటి సమ్ క్వశ్చన్ చేస్తారమ్మా 0 అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఫర్ లూప్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకున్నారు. ఓకేనా, ఇంట్ ఐ ఈక్వల్స్ ఏం చేస్తారమ్మా 1తో స్టార్ట్ చేశారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఐ లెస్ దాన్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రిమైండర్ తో మనకి ఏం చేస్తారు మనకి చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏం చేస్తారు మనకి ఫస్ట్ ఏం చేస్తాం లూప్ ఎక్కడ నార్మల్గా ఏం చేస్తామో స్టార్ట్ చేసుకుంటారు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకా కండిషన్స్ ఏంటంటే మనకి రాలేదు. జస్ట్ ఏం చేస్తాం మనకి నెంబర్ అనేది ఏముంటుంది మనకి గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు మనకి నెంబర్ ఈజ్ డివైడర్ ఈజ్ క్వశ్చన్ చేస్తారమ్మా 10 అనేది ఏం చేస్తారు మనకి లాజిక్ రాసుకున్నారు. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేస్తామా ఎలాంటి ఇన్సులేషన్ వాల్యూ రాయకుండా డైరెక్ట్గా ఏం చేసుకుంటున్నారమ్మా నెంబర్ అనేది ఏముండాలమ్మా గ్రేటర్ దాన్ 0 అంటే ఇచ్చిన నెంబర్ అనేది ఏముండాలమ్మా గ్రేటర్ దాన్ 0 ఉండాలి. మనకి ఏం ఆపరేషన్ ఇంప్లిమెంట్ అవ్వాలి మనకి నెంబర్ డివైడర్ బై ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తామా రిమైండర్కి ఏం చేస్తామా లాజిక్ అని రాసుకుంటారు. ఓకేనా, నెంబర్ పర్సెంటేజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఏం చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఇట్ ఫ్యాక్టర్ ఏం చేసుకోవాలమ్మా స్టార్ట్ చేసుకోవాలి. ఫ్యాక్టర్ కోసం ఏం చేస్తారు మనకి 1 అనేది ఏం చేస్తారు మనకి ఎగ్జామ్ చేసుకొని ఏం చేస్తారు మనకి చేస్తారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి ఏం చేసుకోవాలి మనకి ఫ్యాక్టోరియల్ చేసుకోవాలి కదా. అందుకే ఏం చేస్తారు వాళ్ళు ఇక్కడ ఫర్ లూప్ అని రాసుకుంటారు. ఓకేనా, ఇంట్ ఐ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 1 అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తామా ఐ లెస్ దాన్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రిమైండర్ ఇస్తారు. ఓకే, ఏం చేస్తామా ఐ లెస్ దాన్ ఈక్వల్స్ ఏం చేస్తామా రిమైండర్. ఎందుకంటే రిమైండర్ ఎంతైతే వచ్చిందో అంతవరకు మనకి ఏం జరగాలమా ఫ్యాక్టోరియల్ జరగాలి. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి ఐ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ చేస్తారు 1 by 1 వాల్యూ ఏం చేస్తామా ఇంక్రిమెంట్ చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తామా ఫ్యాక్టర్ ఇంటూ ఏం చేస్తారు విజయ్ కోస్ట్ ఏం చేస్తారు మనకి ఐ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఐ వాల్యూ అనేది ఏం చేస్తారు మనకి ఫ్యాక్టోరియల్ చేస్తున్నారు. ఏదైతే నెంబర్ ఉందో దానికి ఏం చేస్తున్నా ఫ్యాక్టోరియల్ ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారమ్మా ఫ్యాక్టోరియల్ రాసుకుంటారు. ఓకే, చేద్దాం సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామా ఫ్యాక్టోరియల్. ఏదైతే ఫ్యాక్టోరియల్ వచ్చిందో అది ఎక్కడ స్టోర్ అవుతుంది మనకి సమ్ అనే దాంట్లో మనకి ఏమవుతుందో స్టోర్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఇఫ్ సమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి టెంప్ అని ఇచ్చారు అనుకోండి. అంటే మనకి సమ్ టెంప్ రెండు సేమ్ అవుతుంది అన్నప్పుడు ఏమవుతుంది మనకి స్ట్రాంగ్ అని మనకి ఏమవుతుందో స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది కదా. జస్ట్ ఏమి ఇస్తారు మనకి టెంప్ అని ఇస్తారు. ఓకే, జస్ట్ ఏం చేస్తారు మనకి టెంప్ అనేది ఏం చేస్తామా వేరియబుల్ రాసుకొని ఏం చేస్తామా ఈజే స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఈజే స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఒకవేళ కాకపోతే మనకి ఏం చేస్తామా ఎల్స్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది వచ్చి ఏం చేస్తారు మనకి టెంప్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకొని ఏం చేస్తారు మనకి ఈజ్ నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్ అని ఇస్తారు. మనకి స్ట్రాంగ్ నెంబర్ కాదని మనకి ఏం చేస్తామా ఎర్రర్ మెసేజ్ మీకు ఏం చేస్తామా ప్రింట్ అనేది మీకు ఏం చేస్తామా చేస్తుంది. ఓకేనా, తర్వాత లాస్ట్లో ఏం చేస్తామా స్కానర్ క్లాస్ ఏం చేస్తామా క్లోజ్ చేసుకుంటారు. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తామా సేవ్ చేసుకొని ఎగ్జిక్యూషన్ అనేది చేసుకుంటారు. నెంబర్ టు చెక్ ద స్ట్రాంగ్ నాట్ అని వచ్చింది కదా, జస్ట్ 1 ఇచ్చారు. 1 అనేది ఏమైంది మనకి స్ట్రాంగే. ఈవెన్ ద 2
మనకి ఇక్కడ మనకి స్ట్రాంగే వచ్చిందా స్ట్రాంగ్ అనేది. తర్వాత ఏం చేస్తామా 3 అనేది రాసుకుంటాం. 3 అనేది ఏంటి మనకి నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్. అలాగే మనకి ఏముంది మనకి 145 ఉంది ఓకేనా. 145 అనేది ఏంటి మనకి స్ట్రాంగ్ నెంబర్ ఓకేనా. మనం ఏదైతే నెంబర్ ఇచ్చాం స్ట్రాంగ్ నెంబర్ కాదా మనకి ఏమవుతుందా 65 ఇచ్చాను. 65 ఇస్ నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్. మనం ఏదైతే యూజర్ ఎంటర్ చేసిన డేటా మనకి స్ట్రాంగ్ నెంబర్ కాదని చేస్తున్నామా డిస్ప్లే అనేది చేస్తున్నాం ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వే ఏం చేద్దాం మనకి వైల్ లూప్ ద్వారా ఎలా లాజిక్ రాసుకోవాలో చూద్దాం ఓకే. జస్ట్ ఏం చేస్తామో డిఫాల్ట్లోకి వెళ్తారు, న్యూలోకి వెళ్తారు, ఏం చేస్తారు మనకి క్లాస్లోకి వెళ్ళి ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనకి 2 అని ఇస్తారు ఓకే. స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు 2 అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తామో పబ్లిక్ స్టాటిక్ వైల్ మనకి రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ ఏం చేస్తామో రాసుకుంటారు. ఎస్సీజీ క్వశ్చన్ చేస్తారు మనకి న్యూ స్కానర్ క్లాస్ ఏం చేస్తారు మనకి రాసుకొని ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. ఆటోమేటిక్ దీన్ని ఇంపోర్ట్ చేసుకుని కంట్రోల్ షిఫ్ట్ అని వస్తే మనకి ఏమవుతుందో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందో ఇంపోర్ట్ అని జరుగుతుంది ఓకేనా. తర్వాత ఏం చేస్తామో యూజర్కి అడుగుతారు కదా జస్ట్ ఏం చేస్తారు మనకి ఎంటర్ ద నెంబర్ టు చెక్ ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ ఆర్ నాట్ అని చెక్ స్ట్రాంగ్ ఆర్ ఏమి ఇస్తారు మనకి ఆ నాట్ అంటే ఏం చేస్తారు మనకి అడుగుతారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మన నెంబర్ ఒక దగ్గర ఏం చేస్తారు మనకి స్టోర్ చేసుకుంటారు. ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు రాసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు మనకి వైల్ లూప్ లాజిక్ లాగా ఏం చేస్తామో స్టోర్ చేసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారు మనకి ఇంట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి స్టోర్ చేస్తున్నారు. అలాగే మనకి ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఏం చేస్తారు మనకి వైల్ లూప్ అనేది ఏం చేస్తారు మనకి స్టోర్ చేసుకుంటారు అలాగే మనకి ఏం చేస్తారు మనకి ఇంట్ సమ్ ఈక్వల్స్ ఏం చేస్తారు 0 అనేది ఏం చేస్తారు మనకి స్టోర్ చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి 0 అనుకో మనకి ఏం చేస్తారు మనకి స్టోరింగ్ అనేది మీకు ఏం చేస్తారు మనకి చేసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు సేవ్ చేసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి వైల్ లూప్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ అని చేస్తారు ఓకే. ఏం చేస్తామా వైల్ లూప్ అనేది యూస్ చేస్తారు. అలాగే మనకి ఏం చేస్తారమ్మా ఫ్యాక్టోరియల్ కూడా మనకి ఏం చేస్తారు మనకి 0తో ఏం చేస్తారమ్మా డిక్లేర్ చేస్తారు ఓకేనా. మనకి ఏముంది మనకి ఫ్యాక్టోరియల్ ఇలాగే మనకి ఏం చేస్తారమ్మా ఇవెంతో మనకి ఏం చేసుకోవచ్చు రిమైండర్ కూడా మనకి ఏం చేస్తారమ్మా అసైన్ చేసుకోవచ్చు ఓకే. ఏం చేస్తారు మనకి రిమైండర్ కూడా మనకి ఏం చేస్తారమ్మా 0తో మనకి ఏం చేస్తారమ్మా అసైన్ చేస్తారు. మొత్తం మనకి ఏం చేస్తారమ్మా సమ్ ఫ్యాక్టోరియల్ రిమైండర్ మనకి ఏం చేసుకున్నామా 0తో మనకి ఏం చేసుకున్నామా అసైన్ చేసుకున్నాం ఓకేనా. తర్వాత ఏం చేస్తారమ్మా ఫస్ట్ వైల్ లూప్ రాస్తున్నారు. వైల్ లూప్ లో ఫస్ట్ లాజిక్ ఏముండాలి మనకి నెంబర్ ఏముండాలి గ్రేటర్ దాన్ మనకి ఏముండాలి 0 ఉండాలి. జస్ట్ ఏం చేస్తారు మనకి రిమైండర్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నెంబర్ పర్సెంటేజ్ ఏం చేస్తారు 10 అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి డిజిట్స్ కావాలి కదా. డిజిట్స్ ఏం చేస్తారు రిమైండర్ ద్వారా ఏం చేస్తారు మనకి చేసుకున్నారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఇంట్ ఏమి ఇస్తారు మనకి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఇక్కడ ఫ్యాక్టరీలో ఇక్కడ అవసరం లేదు జస్ట్ ఇక్కడ ఏం చేస్తామా రిమైండర్ అనేది ఒకటి రాసుకుంటే సరిపోదు ఓకేనా. జస్ట్ ఏముంది మనకి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 1 అనేది ఏం చేస్తారమ్మా యూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ 0 యూస్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఏం చేస్తుంది మనకి 1 అనేది మనం ఏం చేసుకోవాలి మెసేజ్ చేసుకోవాలి. అదే డైరెక్ట్గా లూప్ లోపల రాసుకుంటే మనకి ఏమవుతుందో సరిపోతుంది ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఫర్ అనేది ఏం చేస్తారమ్మా యూస్ చేస్తారు ఓకేనా. ఇంట్ ఐ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 1 అని ఇస్తారు. ఐ లెస్ దెన్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రిమైండర్ ఇస్తారు. తర్వాత ఏముంది మనకి ఐ ప్లస్ ప్లస్ అని ఏం చేస్తారమ్మా యూస్ చేస్తారు. జస్ట్ ఏం చేస్తారు మనకి ఫ్యాక్ట్ ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 1 అనేది ఏం చేస్తున్నా ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఐ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. ఐ రాసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి ఫ్యాక్టరీలు ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకున్నారు ఓకేనా. తర్వాత ఆ ఫ్యాక్టరీని ఎక్కడ స్టోర్ చేసుకుంటారు సమ్మలాగా స్టోర్ చేసుకుంటారు మనకి. దాన్ని ఏం చేస్తామో సమ్ వచ్చిన దాంట్లో ఏం చేస్తామో ఫ్యాక్టరీలో ఏం చేస్తామో సమ్లో ఏం చేస్తారు మనకి స్టోరింగ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకున్నారు ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు మనకి ఫ్యాక్టరీలో మనకి ఏం చేస్తామో స్టోర్ చేసుకున్నారు. దాని తర్వాత ఏం చేస్తారు మనకి నెంబర్ డివైడర్ బై ఈక్వల్స్ ఏం చేస్తాం 10తో మనకి ఏం చేస్తున్నారు మనకి డివైడ్ అని మనకి ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి వాట్ హ్యాపెన్ సమ్ ఈజ్ నాట్ అసైన్డ్ హియర్ ఓకే. లైవ్ ఏం చేసి మనకి ఓకే ఒకేసారి మనకి ఏం చేస్తాం అసైన్ చేసుకోమని చెప్పారు ఓకే. జస్ట్ ఏం చేస్తారు మనకి సమ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకున్నారు ఓకేనా. సెండ్ చేసుకున్నాం కదా సమ్ ఇంకేమి ఎక్స్క్యూజ్ మీ లెట్ మీ సీ ద ప్రోగ్రామ్ అని చేద్దానికి మనకి సమ్ ఎందుకు ప్రాబ్లం వస్తుందో చూద్దాం ఓకేనా. ఇప్పుడు ఏం చేసుకున్నాం సమ్ అనేది ఏం చేసుకున్నాక మనకి ఇన్స్టాలేషన్ చేసుకున్నాం.
ఓకేమా సమ్ ఏం చేస్తున్నాయి మనకి రాసుకున్నాం ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఇఫ్ ఏం చేస్తారు మనకి సమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి టెంప్ అని ఇచ్చారు అనుకోండి ఏం చేస్తారు సమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి టెంప్ అని ఇచ్చి తీసుకోరు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి టెంప్ అని ఏం చేస్తారు మనకి ఈజ్ ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ నెంబర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ నెంబర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఒకవేళ కాకపోతే మనకి ఏం అవుతుంది మనకి స్ట్రాంగ్ నెంబర్ కాదని మనకి ఏం చేసుకోవాలమో ప్రింట్ అని చేసుకోవాలి. కానీ జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ టెంప్ ప్లస్ ఏం చేస్తారు మనకి ఈజ్ నాట్ ఏ ఏమిస్తారు మనకి స్ట్రాంగ్ నెంబర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ నెంబర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. ఈ విధంగా మనకి ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. ఓకే జస్ట్ ఏం చేస్తామా సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ అని కూడా ఏం చేస్తారు మనకి క్లోజ్ అని ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకున్నాం ఓకేనా. దీని తర్వాత ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ చేసుకున్నాం ఓకేనా. జస్ట్ ఎంటర్ ద నెంబర్ 1 ఇస్తే మనకి ఏమొచ్చిందమ్మా స్ట్రాంగ్ నెంబర్ వచ్చింది. అదే 145 ఇచ్చినాక మనకి ఏమవుతుంది మనకి స్ట్రాంగ్ నెంబర్ వచ్చిందా మనకి. తర్వాత ఏం చేస్తారు మనకి 65 అని ఇచ్చాం ఈజ్ నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్ వచ్చిందా మనకి. అంటే ఏమైనా చేస్తారు మనకి ఈ విధంగా మనకి ఏం చేస్తారు మా లాజిక్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ మనకి ఏం చేసుకోవచ్చు మా రీయూజ్ మెథడ్ ద్వారా మనకి ఏం చేసుకోవచ్చు మా లాజిక్ అనేది ఏం చేసుకోవచ్చు మనకి రాసుకోవచ్చు ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారు మనకి సోర్స్ అయిన ఫోల్డర్లోకి వెళ్తారు. తర్వాత ఏం చేస్తాం న్యూలోకి వెళ్ళి ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది ఏం చేస్తామో క్రియేట్ చేస్తారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి పర్ఫెక్ట్ ఏం చేస్తారు మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ 3 అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. ఓకే పర్ఫెక్ట్ కాదు దగ్గర ఏం చేస్తామో స్ట్రాంగ్ కదా ఏం చేస్తామో పర్ఫెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. జస్ట్ ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ అనేది ఏం చేస్తారు మనకి ఎగ్జాంపుల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకు ఏం చేస్తామా పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ అని చేస్తారు మనకి తీసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ ఎస్సీజీ క్వశ్చన్ చేస్తారు మనకి న్యూ స్కానర్ ఏం చేస్తారు మనకి తీసుకుంటారు ఓకే. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఆటోమేటిక్ దీన్ని ఏం చేసుకుంటారు మనం ఇంపోర్ట్ చేసుకుంటారు. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి ఎంటర్ ద ఏమిస్తారు మనకి ఎంటర్ ద నెంబర్ టు చెక్ ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ గా నాట్ అనేది సెండ్ చేస్తున్నాం స్ట్రాంగ్ గా ఏమి ఇస్తారు మనకి నాట్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుంటారు ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ ఆర్ ఏమి ఇస్తారు మనకి నాట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఇంట్ నెమ్ ఈజ్ క్వశ్చన్ చేస్తామా ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి ఇంట్ టెంప్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి నమ్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. ఇంట్ ఏం చేస్తారమ్మా సమ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 0 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఇంటి సమ్ ఈజ్ క్వశ్చన్ చేస్తారమ్మా 0 అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి రీయూజ్ మెథడ్ ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి మెథడ్ రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ స్టాటిక్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి ఫ్యాక్టోరియల్కి ఏం చేస్తారు మనకి లాజిక్ అనేది ఏం చేస్తారో మనకి ఇక్కడ రాసుకుంటారు ఓకేనా. ఫ్యాక్టోరియల్కి ఏం చేస్తామో లాజిక్ రాసుకొని ఏం చేస్తారు మనకి ఇంటి క్వశ్చన్ చేస్తారు మనకి నమ్ అనేది ఏం చేస్తామో పాస్ చేస్తారు ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తామా ఇంట్ ఫ్యాక్ట్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి ఇక్కడ 1 ఇచ్చారు అంటే డిఫాల్ట్ గా ఫ్యాక్టరీలో ఏం చేస్తారు మనకి 1 అనేది ఏం చేస్తారు మనకి కాల్ చేసుకున్నారు. తర్వాత ఏం చేస్తామా ఫర్ లూప్ ద్వారా ఏం చేస్తారు మనకి ఇంట్ i ఈక్వల్స్ టు 1 అని ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు మనకి i లెస్ దాన్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నమ్ అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి i ప్లస్ ప్లస్ ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుంటారు. తర్వాత ఏముంది మనకి ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి i అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. తర్వాత ఇక్కడ ఏం చేస్తాం రిటర్న్ ఇజ్ ఈక్వల్స్ ఏం పంపించాలి మనకి ఫ్యాక్టోరియల్ ఏం చేస్తారు మనకి పంపిస్తారు ఓకే. రిటర్న్ ఏం చేస్తామా ఫ్యాక్టోరియల్ ఏం చేస్తామా పంపిస్తారు ఓకేనా. తర్వాత ఇక్కడ ఏం చేస్తారు మనకి ఫ్యాక్టోరియల్ ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి వైల్ ఈజ్ ఈక్వల్స్ ఏం ఉండాలి మనకి నెంబర్ అనేది ఏముండాలి మా గ్రేటర్ దాన్ ఏముండాలి మనకి 0 అయి ఉండాలి ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఇంట్ ఏం చేస్తారు మనకి రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రిమైండర్ ఏం చేస్తారు మనకి నెంబర్ పర్సెంటేజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తామా కాలింగ్ చేసుకుని అంటే మనకి వచ్చిన ఎంటర్ చేసిన డిజిట్ ని ఇండివిజువల్ డిజిట్ రావడం కోసం ఏం చేస్తామా రిమైండర్ అన్న లాజిక్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు ఓకేనా. సమ్ ప్లస్ ఆర్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి ఫ్యాక్టర్లు ఇచ్చారు కదా ఆ ఫ్యాక్టరీలో ఏం పంపిస్తారు మనకి రిమైండర్ అనేది ఏం చేస్తారు మనకి పంపిస్తారు. రిమైండర్ పంపించి ఏం చేస్తారు మనకి సమ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. తర్వాత ఏముంది నెంబర్ ఏం చేస్తారు మనం తగ్గించడం కోసం నెంబర్ డివైడర్ బై చేస్తారు మనకి 10 అనేది డివైడర్ బై చేసి ఈక్వల్స్ టు 10 అనేది చేసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఇఫ్ ఏం చేస్తారు మనకి సమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి టెంప్ అని ఇచ్చారు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి టెంప్
ప్లస్ ఏం చేస్తారు మనకి ఈజీ ఏమేస్తారు మనకి స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. లేదు అంటే మనకి ఏం చేస్తాం ఎల్సీసీ క్వశ్చన్ చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి టెంప్ ప్లస్ అనేది ఏం చేస్తారు మనకి ఈజ్ నాట్ ఏ మనకి ఏమి ఇస్తారు మనకి స్ట్రాంగ్ నెంబర్ ఇస్తారు. ఈజ్ నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనం దీన్ని సేవ్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మన లాస్ట్లోని స్కానర్ క్లాస్ అని కూడా ఏం చేస్తారు మనకి క్లోజ్ చేసుకుంటారు. దీన్ని ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఏం చేస్తారు మనం చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఎంటర్ ద నెంబర్ 1 అనేది ఏమొచ్చింది ఇక్కడ మనకి స్ట్రాంగ్ నెంబర్ అది 98 ఇచ్చాను. ఏమిచ్చాను మనకి నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్ అనేది ప్రింట్ అయిందిలా మనకి. అలాగే 145 ఇచ్చాను స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏమైంది మనకి. ఈ విధంగా మనకి ఏం చేస్తారు మా డేటా అనేది ఏం చేసుకుంటున్నారు మా రీయూజ్ మెథడ్ ద్వారా ఏం చేస్తున్నారు మా ప్రింట్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మనకి ఏమన్నా రికర్షన్ మెథడ్ ద్వారా మనకి ఏం చేస్తారు మా రాసుకుంటారు. ఓకేనా, న్యూలోకి వెళ్తారు. జస్ట్ ఏం చేస్తారు మనకి క్లాస్ క్రియేట్ చేసి ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ ఏమి ఇస్తారు మనకి ఎగ్జాంపుల్ అని ఇస్తారు. ఏం చేస్తారు మా స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనకి 4 నుంచి ఏం చేస్తారు పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. కానీ స్కానర్ ఎస్సీజీ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి న్యూ స్కానర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి న్యూ స్కానర్ క్వశ్చన్ చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి ఎంటర్ ద నెంబర్ టు చెక్ ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ ఆర్ నాట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. చెక్ స్ట్రాంగ్ ఆర్ ఏం చేస్తారు మనకి నాట్ అనేది ఏం చేస్తారు మనకి అడుగుతారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి యూజర్ ఎంటర్ చేసిన దాన్ని ఏం చేస్తాం ఒక వేరియబుల్ ఏం చేస్తామో స్టోర్ చేసుకుని ఏం చేస్తామో ఎస్సీ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. సేమ్ అలాగే మనకి ఏం చేస్తామా ఇంట్ ఏం చేస్తామా టెంపరేజ్ క్వశ్చన్ చేస్తామో నెంబర్లు ఏం చేస్తామో స్టోర్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తాం మనకి ఇంట్ సమ్ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి 0 అనేది ఏం చేస్తారు మనకి అసైన్ చేసుకున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి ఫస్ట్ ఏం చేస్తాం మనకి రికర్షన్ మెథడ్స్ ఏం చేస్తాం మనకి రాసుకుందాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ స్టాటిక్ ఏం చేస్తారు మనకి ఇంట్ అనేది అసైన్ చేస్తారు మనకి ఫ్యాక్టోరియల్ ఏం చేస్తారు మనకి మెథడ్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఈ ఫ్యాక్టోరియల్ మెథడ్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనకి ఏమవుతుంది మనకి ఎర్రర్ అని వస్తుంది. ఓకే, సారీ రిటర్న్ టైప్ అనేది రాలేదు కాబట్టి మనకి ఏమవుతుందా ఎర్రర్ వస్తుంది. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఇఫ్ ఏం చేస్తారు మనకి నెంబర్ ఇక్కడ ఏం చేసుకోవాలి నెంబర్ అనేది ఏం చేస్తామో పాస్ చేసుకుంటారు. ఇంటీజీ క్వశ్చన్ చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తామో పాస్ చేసుకుంటారు. ఇప్పుడు నెంబర్ ఈక్వల్స్ టు 0 అయినా లేదా ఆర్ ఏం చేస్తారు మనకి ఆర్ యూజ్ చేసుకుని చేస్తే మనకి నెంబర్ ఈక్వల్స్ టు 1 అయినా మనకి ఏమవ్వాలి మనకి రిటర్న్ ఏం పంపించాలి మనకి రిటర్న్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 1 అనేది ఏం చేస్తామో పంపిస్తారు. ఒకవేళ లేకపోతే ఏం చేస్తారు మనకి రిటర్న్ ఏం చేస్తారు మనకి నమ్ ఇంటూ ఏం చేస్తారు మనకి ఫ్యాక్టోరియల్ అని చేస్తామా. రికర్షన్ ఫంక్షన్ ఏంటి మన ఫంక్షన్ మళ్ళీ ఏం చేస్తాం మనకి మళ్ళీ ఏం చేస్తామో యూజ్ చేసిందని ఏమంటారు మనకి రికర్షన్ ఫంక్షన్ అంటే సేమ్ మెథడ్ లోనే మళ్ళీ ఆ ఫంక్షన్ ని కాల్ ఇట్ సెల్ఫ్ కాల్ చేసుకుందని ఏమంటారు మా రికర్షన్ మెథడ్ అనేది అంటారు. ఓకే, రికర్షన్ మెథడ్ ద్వారా మనకి ఏం చేస్తున్నాం లాజిక్ అని రాసుకున్నాం. తర్వాత ఏం చేస్తారు మనకి వైల్ లూప్ యూజ్ చేసుకుంటారు. ఓకేనా, నెంబర్ అనేది ఏముండాలి మనకి గ్రేటర్ దాన్ ఏముండాలి మా 0 ఉండాలి. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి ఇంట్ ఏం చేస్తారు మనకి రిమైండర్ అనేది ఏం చేస్తామో 1/1 తెచ్చుకోవాలి కాబట్టి ఏం చేస్తామో నెంబర్ పర్సెంటేజ్ క్వశ్చన్ చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి సమ్ ప్లస్ క్వశ్చన్ చేస్తారు మనకి ఫ్యాక్టోరియల్ ఇంట్ ఏం చేస్తారు మనకి రిమైండర్ అనేది ఏం చేస్తారు మా షేర్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి నెంబర్ డివైడర్ ఈక్వల్స్ టు 10 అంటే ఆఫ్టర్ ప్రతి నెంబర్ తర్వాత ఏం చేస్తారు మనకి డివిజన్ ఏం చేస్తారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఇఫ్ ఏం చేస్తారు మనకి సమ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి టెంప్ అయితే అంటే మనకి సమ్ డబుల్ ఈక్వల్స్ టు టెంప్ అని ఇస్తారు. ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి టెంప్ ప్లస్ ఏం చేస్తారు మనకి ఈజీ ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ నెంబర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే, ఏం చేస్తాం స్ట్రాంగ్ నెంబర్ రాసుకుంటారు. లేదు అంటే మనకి ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి టెంప్ ప్లస్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి ఈజీ నాట్ మనకి ఏమిస్తారు మనకి ఈజ్ నాట్ ఏమిస్తారు మనకి స్ట్రాంగ్ నెంబర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఏం చేస్తారు మనకి సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తారు మన క్లాస్లో స్కానర్ క్లాస్ ఏం చేస్తారు మనకి క్లోజ్ అని ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి సేవ్ చేసుకుని దీన్ని ఏం చేస్తారు మా ఎగ్జిక్యూషన్ అనేది ఏం చేస్తారు మా చేసుకుంటారు. ఓకేనా, చూడండి మనకి 145 ఇచ్చాను ఏమొచ్చింది మనకి స్ట్రాంగ్ నెంబర్ వచ్చింది. అలాగే ఏం చేస్తారు మనకి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకోండి 98 ఇచ్చాను
నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్ వచ్చిందా మనకి ఇలా మనకి ఏం చేస్తామా కోడ్ అనేది ఏం చేస్తారమ్మా ఎగ్జిక్యూషన్ చేసుకుంటాం రిక్వెస్ట్ మెథడ్ ద్వారా ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ మెథడ్ వచ్చేసి ఏముంది మనకి ఆప్టిమైజేషన్ వేలో మనకి ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. మోస్ట్లీ మనకి ఏం చేస్తారమ్మా ఇంటర్వ్యూలో కొన్ని ఏం చేస్తారమ్మా ఈ వేనా మనకి ఎక్కువగా మీకు ఏమవుతారు మనకి లాజిక్ అనేది బిల్డ్ చేయమని మీకు అడుగుతారు ఓకేనా. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మన కోడ్ని ఎలా రెడ్యూషన్ చేసుకోవాలి ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు మనకి ఫస్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుంటారు. ఎస్సీజీ కోసం ఏం చేస్తారు మనకి న్యూ స్కానర్ క్లాస్ ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకున్నారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు కానీ జస్ట్ ఏం చేస్తారు మనకి ఆటోమేటిక్గా ఏం చేస్తాం ఇంపోర్ట్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది వచ్చి ఏం చేస్తారు మనకి ఎంటర్ ద మనకి ఏం చేస్తారు మనకి నెంబర్ ఏం చేస్తారు అంటే ద నెంబర్ టు చెక్ ఏం చేస్తారు మా స్ట్రాంగ్ ఆర్ నాట్ అనేది ఏం చేస్తారు మనకి అడుగుతారు. ఓకే టు చెక్ ద స్ట్రాంగ్ ఆర్ నాట్ అనేది ఏం చేస్తారు మనకి అడుగుతారు. యూజర్ ఎంటర్ చేసిన డేటా మనకి ఏం చేస్తారు మనకి ఇంట్ నెంబర్ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే ఏం చేస్తారు నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఇంట్ ఏం చేస్తారు మనకి టెంపరేచర్ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి నెమ్మని రాసుకుంటారు. తర్వాత ఏమన్నా మనకి ఇంటి సమ్మేజ్ కోసం ఏం చేస్తారు మనకి జీరో అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటున్నారు ఓకేనా. తర్వాత ఏం చేస్తున్నారు మనకి ఒక అరే తీసుకున్నారు ఏం చేస్తున్నారు మనకి ఇంటి ఒక అరే ఏం చేస్తున్నాం తీసుకుని ఏం చేస్తున్నాం మనకి ఫ్యాక్ట్ అనేది ఏం చేస్తున్నాం రాసుకున్నారు ఓకేనా. ఈ ఫ్యాక్టర్ లో మనకి ఏం చేస్తున్నాం కొన్ని నెంబర్స్ అని ఏం చేస్తున్నాం మనకి రాసుకుంటున్నారు ఓకేనా. 1,1 తర్వాత ఏం చేస్తున్నారు మనకి 2 6 తర్వాత ఏం చేస్తున్నారు మనకి 24 ఇలా మనకి ఏం చేస్తున్నాం కొన్ని నెంబర్స్ అని ఏం చేస్తారు మనకి రాసుకుంటున్నారు ఓకేనా. 720 తర్వాత 5040 ఇలా మనకి ఏం చేస్తుంది మనకి రాస్తుంది అంటే ఏంటి 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ ఏం చేస్తుంది మనకి ఫ్యాక్టోరియల్స్ అని ఏం చేస్తున్నారు మనకి ఇలా మనకి ఏం చేస్తాం మనకి ఫ్యాక్టోరియల్స్ అని ఏం చేస్తున్నాం అప్ టు మనకి ఏం చేస్తున్నాం మనకి ఒక 10 వరకు రాసుకుంటున్నారు. ఓకే ఏం చేస్తున్నాం అప్ టు మనకి ఏం చేస్తాం మనకి ఈ అరేస్ లో ఏం చేస్తున్నాం మనకి ఇక్కడ మనకి ఫ్యాక్టోరియల్స్ అని ఏం చేస్తున్నారు మనకి సేవ్ చేసుకున్నారు. కానీ అప్పుడు ఏం చేస్తున్నాం మనకి ఇక్కడ ఒక్కో ఫ్యాక్టోరియల్ చేస్తే మనకి ఫ్యాక్టోరియల్ సేవ్ చేసుకున్నాం 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ ఇలా మనకి ఏం చేస్తారు మనకి ఇక్కడ స్టోర్ చేసుకున్నారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి వైర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు ఓకేనా. నెంబర్ అనేది ఏముండాలి మనకి గ్రేటర్ దెన్ ఏముండాలి మనకి 0 అని ఉండాలి ఓకేనా. తర్వాత ఏం చేస్తాం మనకి రిమైండర్ కాల్ ఏం చేస్తాం ఇంటి రిమైండర్ ఏం చేస్తారు మనకి నెంబర్ పర్సెంటేజ్ ఏం చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి సమ్ ప్లస్ ఏం చేస్తారు మనకి ఫ్యాక్ట్ ఏం చేస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి కాల్ చేసుకుంటారు అంటే రిమైండర్ ఏం చేస్తున్నారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తున్నామా చేసుకుంటున్నాం అంటే ఇక్కడ ఏం చేస్తున్నామా అదే విధంగా మనకి ఏం చేస్తున్నారు మనకి రిమైండర్ అనేది ఏం చేస్తున్నారు మనకి చెక్ చేసుకుంటున్నారు ఓకేనా. తర్వాత ఏం చేస్తున్నారు మనకి నెంబర్ డివైడ్ రిక్వెస్ట్ ఏం చేస్తారు మనకి 10 అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకున్నాం నెంబర్ 10తో డివైడ్ చేస్తున్నాం 10తో డివైడ్ చేసుకున్నారు అంటే మన ఫ్యాక్టోరియల్ లాజిక్ యూస్ చేయకుండా మనకి ఇలా ఏం చేస్తున్నాం ఫ్యాక్టరీ ఒక అరేలో డేటా స్టోర్ చేసుకొని మనతో 10 నెంబర్స్ మనకి ఏం చేస్తున్నాం స్టోర్ చేసుకొని ఈ లాజిక్ అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకుంటున్నారు ఓకేనా. ఇఫ్ ఏం చేసుకుంటారు మనకి సమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రిమైండర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకే. సమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి టెంప్ అని రాసుకుంటే మన సంప్ టెంప్ రెండు సేమ్ అయితే మనకి ఏం చేస్తారమ్మా ప్రింట్ చేసుకుంటారు కానీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది కోసం ఏం చేస్తారు మనకి టెంప్ ఏం చేసుకుంటారు మనకి టెంప్ ప్లస్ ఈజీ కోసం ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ నెంబర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఏం చేస్తారు మనకి ఈజీ ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ నెంబర్ ఏం చేస్తారు మనకి లాజిక్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది ఒకవేళ కాకపోతే ఏముంది మనకి ఎల్సీజీ కోసం ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి అవుట్ డాట్ ప్రింట్ అనేది కోసం ఏం చేస్తారు మనకి టెంప్ ప్లస్ ఏం చేస్తారు మనకి ఈజ్ నాట్ ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ నెంబర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఏం చేస్తారు మనకి నాట్ ఏం చేస్తారు మనకి స్ట్రాంగ్ నెంబర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాం లాస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ మనకి స్కానర్ క్లాస్ ఏం చేస్తారు మనకి క్లోజ్ చేసుకుంటున్నారు. తర్వాత ఏముంది మనకి అంటే అదే నెంబర్ 1 ఇస్తే మనకి ఏమైంది మా స్ట్రాంగ్ నెంబర్ వచ్చింది బట్ ఏమొచ్చింది మనకి 2 ఇచ్చినా కూడా మనకి ఏమవుతుంది మా స్ట్రాంగ్ నెంబర్ వస్తుంది. తర్వాత ఏం చేస్తారు మనకి
3 ఇచ్చారు, ఈజ్ నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్. ఈ విధంగా ఏం చేస్తామో లాజిక్ యూజ్ చేస్తున్నారు. మన ఆటోమేటిజేషన్లో ఏం చేస్తామంటే మనకి ఏం చేస్తున్నాం, ఫ్యాక్టోరియల్స్ చేయకుండా ఏం చేస్తున్నామంటే 1 ఫ్యాక్టోరియల్ వచ్చిన 1 ఫ్యాక్టోరియల్ నెంబర్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ ఒక నెంబర్స్ ఏం చేస్తున్నాం ఒక ఎర్రలో స్టోర్ చేసుకొని ఆ ఎర్రలో ఏం చేస్తాం మనకి ఫ్యాక్టోరియల్ డాట్ ఏం చేస్తారు మనకి రిమైండర్ ఏం చేస్తున్నారు మనకి రాసుకొని ఏం చేస్తున్నామో డివైడర్ బై 10 చేస్తాను. ఒక సమ్ వచ్చిందని ఏం చేస్తారు మనకి ఒకవేళ టెంప్ అయితే మనకి స్ట్రాంగ్ నెంబర్, లేకపోతే మనకి ఏమవుతుంది మనకి నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్ ఏం చేస్తున్నారు మనకి ప్రింట్ అనేది చేసుకుంటున్నారు. దిస్ ఈస్ ద వే యూజ్ టు అచీవ్ ద స్ట్రాంగ్ నెంబర్స్. మొత్తం మనం ఎన్ని వేస్గా అచీవ్ చేసుకోవచ్చు, 5 వేస్గా మనకి ఏం చేసుకోవచ్చు స్ట్రాంగ్ నెంబర్ని ఏం చేసుకొని అచీవ్ చేసుకోవచ్చు. ఫర్ లూప్ ద్వారాగా, వైల్ లూప్ ద్వారాగా, రీయూజబుల్ మెథడ్ ద్వారా, రికర్షన్ మెథడ్ ద్వారాగా, ఆప్టిమైజేషన్ అప్రోచ్ ద్వారాగా మనకి ఏం చేసుకోవచ్చు స్ట్రాంగ్ నెంబర్స్ అనేది డిఫరెంట్ వేగా మనం ఏం చేసుకోవచ్చు రాసుకోవచ్చు. I hope everyone like this video. Like, share and subscribe to my channel.